తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. దర్శకుడు ఫ్లాప్ ఇస్తే అతనితో సినిమా చేయడానికి ఆలోచిస్తారు నిర్మాతలు. కానీ బోయపాటి విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అయింది. స్కంద లాంటి ఫ్లాప్ తర్వాత గీతా ఆర్ట్స్ లో సినిమా ఛాన్స్ అందుకున్నాడు. స్టోరీ కూడా రెడీ చేశాడు. కానీ కథలో కనిపించడానికి హీరోనే కరువయ్యాడు. ఇంతకీ బోయపాటి కొత్త ప్రాజెక్ట్ లో హీరో ఎవరు? హావ్ ఎ లుక్. టాలీవుడ్ లో అఖండతో హిట్ కొట్టిన బోయపాటి వెంటనే రామ్ తో స్కంద మూవీ చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో డైలమాలో పడిన బోయపాటికి గీతా ఆర్ట్స్ లో సినిమా చేసే ఆఫర్ ఇచ్చాడు అల్లు అరవింద్. స్టోరీ రెడీ అయింది, దర్శకుడు రెడీగా ఉన్నాడు, డబ్బులు పెట్టే నిర్మాత కూడా రెడీ. కానీ కథలో కనిపించే హీరో ఫైనల్ అవ్వడం లేదు. గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా అనగానే అందరూ అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం 3 ఏళ్లు వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2 తర్వాత పుష్ప 3 లాక్ అయింది. మధ్యలో అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. బన్నీ కాకపోయినా బాలయ్యతో అఖండ 2 చేద్దామనుకుంటే నటసింహం క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ప్రెజెంట్ బాబీతో ఓ సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత హరీష్ శంకర్ సినిమాని లైన్ లో పెట్టాడు. ఈ 2 కంప్లీట్ కావడానికి 2 ఏళ్లు టైం పడుతుంది. అప్పటి వరకు బోయపాటి ఖాళీగా ఉండలేడు. అందుకే విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నాడు బోయపాటి. త్వరలో తనని కలిసి నెరేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే రౌడీ స్టార్ ప్రెజెంట్ ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తెన్ననూరి ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. ఒకవేళ బోయపాటి సినిమా వర్కౌట్ అయినా గౌతమ్ తర్వాతే ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి కథ రెడీగా ఉన్నా హీరో లేక ఖాళీగా ఉండిపోయాడు బోయపాటి శ్రీను. మరి ఏ హీరో తనకి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే విడుదలైన 2 సీజన్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. థర్డ్ పార్ట్ కోసం భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. తాజాగా కొత్త సిరీస్ పై హింట్ ఇచ్చింది యూనిట్. మార్చ్ లో థర్డ్ పార్ట్ వస్తుంది అని అనౌన్స్ చేసింది. మీర్జాపూర్ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన వెబ్ సిరీస్ 2018లో వచ్చిన ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయింది. దానికి కొనసాగింపుగా 2020లో వచ్చిన సెకండ్ పార్ట్ అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంది. దీంతో మీర్జాపూర్ థర్డ్ సీజన్ కోసం ఓటీటీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్ చెప్పింది యూనిట్. మార్చి చివరి వారంలో మీర్జాపూర్ 3ని స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ఏర్పాట్లు రెడీ చేసుకుంటోంది. మీర్జాపూర్ సిరీస్ లో మొదటి 2 పార్ట్స్ ఒకదానితో మరొకటి కనెక్షన్ ఉండేలా డిజైన్ చేశాడు గుర్మీత్ సింగ్. మున్నా కారణంగా గుడ్డు, తన తమ్ముడు బబ్లు, భార్య శ్వేతలు ఎలా ఇబ్బంది పడ్డారో మొదటి సీజన్ లో చూపించాడు. 2వ సీజన్ లో మున్నాపై గుడ్డు ఎలా రీవెంజ్ తీర్చుకున్నాడో హైలైట్ చేశాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్ అంతకు మించి ఉండేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ వర్మ ఓ కీలక రోల్లో కనిపించబోతున్నాడు. మొత్తానికి అమెజాన్ ద్వారా 2 సీజన్లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకునేందుకు మీర్జాపూర్ 3 స్పీడ్ గా రెడీ అవుతోంది.